ఇంటర్ పాస్ అయ్యారా? అయితే రైల్వేలో 50,000 జీతంతో జాబ్ రెడీగా ఉంది అంటే నమ్ముతారా? అది కూడా మీకు ఎటువంటి డిగ్రీ క్వాలిఫికేషన్ లేకుండా ఓన్లీ మీకు ఇంటర్ క్వాలిఫికేషన్తోనే. అలాగే చాలామందికి ఫేవరెట్ జాబు, చాలామంది ఫ్రీక్వెంట్గా అడిగే ఒకే ఒక పోస్ట్ అనమాట రైల్వే టీసీ. అయితే చాలామందికి ఏంటంటే ఈ పోస్టులు ఎలా ఫిల్ చేస్తారో తెలియదు. అలాగే ఏ నోటిఫికేషన్ ద్వారా ఈ పోస్టులు ఫిల్ చేస్తారు, దీనికి మనకి ఎంత శాలరీ ఇస్తారు, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, దీని గురించి మీకు కంప్లీట్ డీటెయిల్స్ మీకు ప్రొవైడ్ చేశాను. మీరు ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అందరికీ నమస్కారం. మీరు చూస్తుంది యాప్టిట్యూడ్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. రైల్వే ఎగ్జామ్ ప్రిపరేషన్ కోసం స్పెషల్గా క్రియేట్ చేసిన యూట్యూబ్ ఛానల్ తెలుగులో అనమాట. సో రైల్వే జాబ్ కళ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ వీడియో చాలా చాలా ముఖ్యమైనది అనమాట. ఇవాళ మనం టీసీ మరియు టీటీటీ పోస్టుల గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాము. అసలు టీసీ అంటే ఏంది? స్టేషన్లో ఉండి ఆ టికెట్ చెక్ చేసే వ్యక్తిని ఏమంటారు? టీసీ అంటారు. అలాగే టీటీఈ అంటే ట్రైన్లో ట్రావెల్ చేస్తూ ఆ టికెట్ చెక్ చేసే ఉద్యోగి. అంటే సింపుల్గా చెప్పాలంటే టీసీ అంటే ఏమో స్టేషన్లో ఉండే జాబు, టీటీఈ అంటేనేమో మీరు ట్రావెలింగ్ చేస్తూ జాబ్ అనమాట. మీకు ఎందులో జాబ్ కావాలో మీరు సెలెక్ట్ చేసుకోండి. అయితే మెయిన్గా దీనికి ఉన్న క్వాలిఫికేషన్ ఏంటి అంటే జస్ట్ మీరు ఇంటర్ పాస్ అయితే చాలు. ఇంటర్ పాస్ అయ్యి మీకు ఏజ్ లిమిట్ 18 నుంచి 30 ఇయర్స్ వరకు ఉంటే మీరు హ్యాపీగా ఈ నోటిఫికేషన్ మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకు కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంది. ఓబీసీకి అయితే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్, అలాగే ఎస్సీ ఎస్టీకి అయితే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందన్నమాట. దీనికి మనకు ఎటువంటి డిగ్రీ అవసరం లేదు. ఇది ఒక పెద్ద ప్లస్ పాయింట్ అనమాట. ఓకే, ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ మళ్ళీ డిగ్రీ చదివి 3 ఇయర్స్ అక్కడ స్పెండ్ చేసి ఇక్కడ మనకేంటంటే ఆ అవసరం లేదు. హ్యాపీగా మీరు ఇంటర్ క్వాలిఫికేషన్ మీదే మీరు ఈ పోస్టులు మీరు అప్లై చేసుకోవచ్చు, ఎగ్జామ్కి ప్రిపరేషన్ చేసుకోవచ్చు. అయితే మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఈ పోస్టులు అనేవి ఎందులో ఫిల్ చేస్తారు, అది చాలామందికి డౌట్. సో జనరల్గా మనకు ఆర్ఆర్బి ప్రతి ఇయరు క్యాలెండర్ రిలీజ్ చేస్తుంది. అందులో మనకు ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు ఉన్నాయన్నమాట. అందులో కొన్ని పోస్టులు ఉన్నాయి. ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టుల ప్రకారం ఈ మనకు టీసీ టీటీఈ పోస్టులు అనేవి ఫిల్ చేస్తారు. ఈ ఎగ్జామ్ రాస్తే మీకు జాబ్ వస్తుంది. అయితే మనకు 2026 క్యాలెండర్ ప్రకారం ఈ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే మనకు జూన్ నుంచి జూలైలో మీకు ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వచ్చు. అయితే మీకు ఒక చిన్న పాయింట్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయొచ్చు. ఏంటంటే సార్ ఇంటర్ క్వాలిఫికేషన్ కాబట్టి కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉండొచ్చు కదా అని మీరు అనుకుంటారు. సో కాంపిటీషన్ అయితే ఉంటుంది, కానీ ఇది మాత్రం చాలా చాలా మంచి అవకాశం. సో కాంపిటీషన్ చూసి భయపడి మీరు ప్రిపరేషన్ చేయకుండా ఉంటే మాత్రం మనలాంటి మూర్ఖులు ఎవరు ఉంటారు. సో కాంపిటీషన్ మీరు ఎక్కడికి వెళ్ళినా ఉంది. సో కాంపిటీషన్ కాదు, మన ప్రిపరేషన్ని మనం నమ్మి మనం ఎగ్జామ్ రాసే డెఫినెట్గా మీరు క్లియర్ చేయొచ్చు. అయితే ఇంకోటి, మీరు అప్లై చేశారు, అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం తెలుసుకోవాలి? సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అంటే మనం ఎన్ని ఎగ్జామ్స్ రాయాలి, ఎన్ని ఎగ్జామ్స్ రాస్తే మనకు జాబ్ వస్తుంది. ఇప్పుడు మనం దాని గురించి మనం మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ మెయిన్గా మనకు సెలక్షన్ ప్రాసెస్లో CBT 1 ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తాడు. అలాగే CBT 2 1 క్లియర్ చేస్తే CBT 2 ఎగ్జామ్ రాయాలి. ఇది కూడా అయిపోతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అలాగే మెడికల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఈ 4 స్టెప్లు మీరు కానీ క్లియర్ చేయగలిగితే మీకు ఈ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇంకో పాయింట్ ఏంటంటే సార్ CBT 1లో సిలబస్ ఏముంటుంది? CBT 1లో మీరు రైల్వే ఏ ఎగ్జామ్ రాసినా సరే 3 సెక్షన్లే ఉంటాయి. ఏంటిది? అది మ్యాథ్స్, రీజనింగ్, జిఎస్, జీకే, ఈ 3 ఉంటాయి అన్నమాట. CBT 1లో ఓవరాల్గా మొత్తం మనకు 100 క్వశ్చన్స్ ఇస్తాడు, 90 మార్క్స్. ఇందులో మ్యాథ్స్లో వచ్చేసి మనకు 30 క్వశ్చన్స్, రీజనింగ్ 30 క్వశ్చన్స్, జిఎస్, జీకే వచ్చేసి మనకు 40 క్వశ్చన్స్ ఇస్తారు. మీరు ఈ CBT 1 క్లియర్ చేస్తే నెక్స్ట్ CBT 2లో ఈసారి 120 క్వశ్చన్స్ ఇస్తాడు. సేమ్ 90 మినిట్స్ టైమే. ఇప్పుడు మ్యాథ్స్ వచ్చేసి 35 క్వశ్చన్స్, రీజనింగ్ వచ్చేసి 35 క్వశ్చన్స్, జిఎస్, జీకే వచ్చేసి 50 క్వశ్చన్స్ ఇస్తారు. అయితే ఇక్కడ మెయిన్ చూడండి, CBT 1 100 క్వశ్చన్స్కి 90 మినిట్సే, CBT 2
120 క్వశ్చన్స్ 90 మినిట్సే. అంటే ఇక్కడ మెయిన్ మనం ఏం చేయాలి, క్యాలిక్యులేషన్ స్పీడ్ చేయాలి, టైం మేనేజ్మెంట్ చేయాలి. సో CBT 1లో మీరు ఆల్రెడీ కాన్సెప్ట్ క్లియర్గా ఉంటారు కాబట్టి CBT 2 వచ్చేసరికి మీరు మాక్ టెస్ట్ రాస్తారు, ఆటోమేటిక్గా మీ స్పీడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఆ టైం లిమిట్లో మీరు ఈజీగా మీరు ఆ పేపర్ని మీరు కంప్లీట్ చేయొచ్చు. సో ఇంకో మెయిన్ డౌట్ ఏంటంటే, సార్ నాకు ఒకవేళ జాబ్ వస్తే నాకు శాలరీ అనేది ఎంత రావచ్చు? సో ప్రస్తుతానికి దీనికి ఉన్న బేసిక్ పే వచ్చేసి మనకు 21,700 ఉంది. ఇందులో మనకు డిఏలు, హెచ్ఆర్ఏలు, ట్రావెలెన్సెస్ మొత్తం కలిపితే మన శాలరీ దాదాపు మనకు 35,000 నుంచి 52,000 మధ్యలో ఉంటుంది. ఎన్హాన్స్ శాలరీ వచ్చేసి దాదాపు ఎంత వస్తుంది మనకు ప్రజెంట్ 47,000, అంటే జనరల్గా ఫ్రెషర్కి వెళ్తే. ఓకే, మీకు జాబ్ వచ్చిన తర్వాత ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. రైల్వేలో మనకు మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మీరు శాలరీయే కాదు, ఇది కామన్, ఏది మనకు డిఏలు, హెచ్ఆర్ఏలు, ట్రావెలింగ్ అలవెన్సెస్ ఇవి కామన్. ఇవి కాకుండా మనకు ఎక్స్ట్రా డ్యూటీస్ ఉంటాయి అనమాట. ఎక్స్ట్రా డ్యూటీ చేస్తే ఎక్స్ట్రా శాలరీ ఇస్తారు. అంటే ఎక్స్ట్రా డ్యూటీ అంటే ఏంటిది, మన వర్క్ మనం కంప్లీట్ చేసుకొని ఇంకా ఎక్స్ట్రా డ్యూటీస్ అంటే మీరు నైట్ డ్యూటీ చేస్తేనేమో మీకున్న శాలరీకి ఆల్రెడీ కొంత అమౌంట్ ఎక్స్ట్రా ఇస్తారు. అలాగే అవుట్ స్టేషన్, మీరు స్టేషన్ దాటి బయటకు వెళ్తే దానికి ఎక్స్ట్రా కొంత అమౌంట్ ఇస్తారు. అలాగే హాలిడేస్ డ్యూటీ, మీకు హాలిడే ఉంది, నేషనల్ హాలిడే ఉంది, ఆ హాలిడే కూడా మీరు డ్యూటీ చేశారనుకోండి, అక్కడ కూడా మీకు సమ్ అమౌంట్ అనేది డబ్బులు ఇస్తారు. సో దీనివల్ల మనకి ఏమవుతుంది, మన శాలరీతో పాటు ఎక్స్ట్రా అమౌంట్ కూడా మీకు యాడ్ అవుతుంది. సో ఇది చాలా మంచి గవర్నమెంట్ జాబు, చాలా మంచి గోల్డెన్ ఆపర్చునిటీ అనమాట. సో మన ప్రిపరేషన్ అనేది ఎంత స్మార్ట్గా చేస్తే అంత బాగుంటుంది. సో నెక్స్ట్ నాకు అంత డీటెయిల్స్ బాగానే తెలిసినాయి సార్. సో ఎగ్జామ్, అసలు ఏ ఎగ్జామ్ రాయాలో క్లారిటీ వచ్చింది, ఎగ్జామ్ ప్యాటర్న్ తెలిసింది, అలాగే నాకు జాబ్ వస్తే నా శాలరీ ఎంత వస్తుందో క్లారిటీ వచ్చింది. అయితే నెక్స్ట్ నా మెయిన్ టార్గెట్ ఏంటి అంటే ప్రిపరేషన్ ఎలా చేయాలి. సో చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఒక చిన్న మిస్టేక్ చేస్తారు. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే బాగుంటుందిలే అని ఒక బిగ్గెస్ట్ మిస్టేక్ చేస్తారు. ఎప్పుడైనా సరే జాబ్ రావాలంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ చేయకూడదు. ఆ టైంలో మీరు బేసిక్ కాన్సెప్ట్ మాత్రమే నేర్చుకుంటారు. మీరు ఫస్ట్ టైం ఇప్పుడే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నట్టయితే నోటిఫికేషన్ గురించి మర్చిపోండి. మీకు ఒక టార్గెట్ ఉంది, ఆ టార్గెట్ని మీరు క్లియర్ చేయడానికి ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో మీరు ప్రిపరేషన్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి, సో దానికోసం మన యూట్యూబ్ ఛానల్లో యాప్టిట్యూడ్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ ఉంది. ఈ యాప్టిట్యూడ్ టాక్స్లో మీకు కంప్లీట్గా రైల్వే ఎగ్జామ్ ప్రిపేర్ స్టూడెంట్స్ కోసం ప్రాపర్ గైడెన్స్ ఇస్తారు. అలాగే మోటివేషన్ క్లాసెస్ ఉంటాయి. నెక్స్ట్ మీరు ఎగ్జామ్ క్లియర్ చేయడానికి టు ద పాయింట్ కంటెంట్, ఎగ్జామ్ ఓరియంటెడ్ కంటెంట్. సో మన యూట్యూబ్ ఛానల్లో లేటెస్ట్గా మీకు 40 days మ్యారథాన్ సిరీస్ అనేది కంప్లీట్ చేశాను. సో ఈ 40 days మ్యారథాన్ సిరీస్లో చాలామంది స్టూడెంట్స్ ఆ సిరీస్ని యూటిలైజ్ చేసుకొని రీసెంట్గా ఎగ్జామ్ రాసి చాలా బాగా యూటిలైజ్ చేసుకున్నారు. సో కింద కామెంట్లో చెప్తున్నారు అనమాట, సార్ మీరు ఇచ్చిన కంటెంట్ టు ద పాయింట్ కంటెంట్, ఎగ్జామ్ ఓరియంటెడ్ కంటెంట్, తక్కువ టైంలో రిలవెంట్ కంటెంట్ మేము రివిజన్ చేసి సో చాలా మంచిగా ఎగ్జామ్ రాసాం సార్. సో ఇదే కంటెంట్ మీరు కంటిన్యూ చేయండి అప్కమింగ్ ఎగ్జామ్స్కి అని చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. సో మీరు ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నట్టయితే దయచేసి ఆ 40 days మ్యారథాన్ సిరీస్ని మీరు కంప్లీట్ చేయండి. సో ఇక్కడ మనకేంటంటే అన్ని టాపిక్స్ చెప్పాం, ఎగ్జామ్ రిలవెంట్, ఏ టాపిక్లో నుంచి మీకు ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడుగుతున్నాడో ఆ టాపిక్కే స్పెసిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే మనకు టైం లిమిట్ తక్కువగా ఉంటుంది. సో టైం తక్కువగా ఉన్నప్పుడు మనకు టు ద పాయింట్ కంటెంట్ ఎంచుకుంటే తక్కువ టైంలో ఎగ్జామ్ క్లియర్ చేయడానికి చాలా హై పాసిబిలిటీ ఉంటుందన్నమాట. సో నా టార్గెట్ అయితే ఒకటే, సో తక్కువ టైంలో మనకు సెలెక్షన్ రావాలి. సో ఇటువంటి కంటెంట్ అనేది మన యూట్యూబ్ ఛానల్లో మీకు కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో అందుకని మన యాప్టిట్యూడ్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం దయచేసి మర్చిపోవద్దు. ఎందుకంటే మనకు ఫ్రీ క్లాసెస్ డైలీ అప్లోడ్ అవుతూ ఉంటాయి. సో రైల్వే జాబ్ మీ టార్గెట్ అయితే మీకు ఇది బెస్ట్ ఛానల్ అవుతుంది. డెఫినెట్గా ఒక్కసారి మీరు యూట్యూబ్ ఛానల్ లోపలికి వెళ్ళి ఆ కంటెంట్ చూస్తే మీకే ఆ కంటెంట్ వాల్యూ అనేది తెలుస్తుంది. సో మీ ప్రతి సెకండ్కి వాల్యూ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన క్లాసెస్ ఏవైతే యూట్యూబ్ ఛానల్లో చెప్పడం జరుగుతుందో మీరు క్లాసెస్ యూట్యూబ్లో వింటారు. దాని తర్వాత మీరు ప్రాక్టీస్ కోసం సేమ్ క్లాస్ నోట్స్ ఏదైతే ఉందో ఆ క్లాస్ నోట్స్ మీకు యాప్టిట్యూడ్ టాక్స్ టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో క్లాస్ వినండి, క్లాస్ విన్న తర్వాత
పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. ఆ పీడిఎఫ్ని మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. మీరు క్లాస్ వింటేనే జాబ్ రాదు, క్లాస్ వింటేనే కాన్సెప్ట్ స్ట్రాంగ్ అవ్వదు. మీరు క్లాస్ వినాలి, ఇమ్మీడియట్గా ఆ క్లాస్లో క్వశ్చన్స్ ఏం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. సో చాలామంది స్టూడెంట్స్ కామన్ క్వశ్చన్ అనమాట, సార్ నేను క్లాసెస్ బాగా విన్నాను, నాకు టాపిక్ బాగా అర్థమైపోయింది, కానీ ఎగ్జామ్లో మాత్రం నేను ఆ టైంకి చేయలేకపోతున్నాను అని చాలామంది కామన్ క్వశ్చన్ అనమాట. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి ప్రతి స్టూడెంట్ అడిగే కామన్ క్వశ్చన్ ఇది. ఎందుకంటే మీరు క్లాసెస్ వింటారు బట్ ప్రాక్టీస్ చేయరు. సో ఈ మిస్టేక్ని కానీ మీరు కొంచెం ఓవర్కమ్ చేయగలిగితే డెఫినెట్గా మీకు టాపిక్ స్ట్రాంగ్ అవుతుంది. టాపిక్ స్ట్రాంగ్ అవడంతో పాటు మీరు టైం మేనేజ్మెంట్ కూడా ప్రాపర్గా చేస్తారు. సో దయచేసి మనం ఇచ్చిన ప్రతి కంటెంట్ ఫ్రీ కంటెంట్, బట్ పెయిడ్ కంటెంట్ లెవెల్లో ఉంటుంది. ఫ్రీ కంటెంటే ప్రొవైడ్ చేస్తాను, బట్ పెయిడ్ కంటెంట్ కంటే ఎక్కువగా ఉంటుంది. సో దయచేసి ఈ ఫ్రీ కంటెంట్ని మీరు యూటిలైజ్ చేసుకోండి. ఎవరైతే స్టూడెంట్స్ రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మన యూట్యూబ్ ఛానల్ని సజెస్ట్ చేయండి. తద్వారా వాళ్ళకు కూడా చాలా బెనిఫిట్ అవ్వడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.